హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఓట్స్ స్మూతీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇంకా ఓట్స్ బెనిఫిట్స్ ఏంటో మీకు బాగా తెలుసు. డైట్ గా బాగా పనిచేస్తుంది. ఇంకా ఈ ఓట్స్ స్మూతీ అనేది తీసుకోవడం వల్ల మీకు డైట్ అనేది బాగా బాగుంటది అండ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. దీన్ని బ్రేక్ఫాస్ట్ గానీ స్నాక్స్ గానీ యూజ్ చేయడం వల్ల మీకు మంచి డైట్ ప్లానింగ్ అనేది ఉంటుంది. డైట్ ప్లాన్ యాక్చువల్ గా డైట్ ప్లాన్ చేసే వాళ్ళు ఈ ఫుడ్ ని తీసుకోవడం వల్ల వాళ్ళకి డైట్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ కొలెస్ట్రాల్ అనేది బాగా తగ్గుతుంది. అండ్ పిల్లలకు కూడా దీన్ని పెట్టడం వల్ల వాళ్ళకి చాలా హెల్తీ ఫుడ్ అవుతుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఓట్స్ అనేవి తీసుకోవాలి. ఓట్స్ నేను ఇక్కడ టూ స్పూన్ ఇలా తీసుకుంటానండి. ఎక్కువ తీసుకుని, ఎందుకంటే ఓట్స్ అనేవి నానబెట్టే కొలది మనకి ఎక్కువ అవుతుంది, డబుల్ క్వాంటిటీ అవుతుంది. కాబట్టి దీంట్లో ఇంకా ఓట్స్ లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను ప్రిపరేషన్ ఇంకా లేట్ చేయకుండా చూపిస్తాను. దీనికన్నా ముందుగా నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్స్ గా వస్తుంది. దీని ప్రిపరేషన్ చూపిస్తా. ఇప్పుడు 1 బౌల్ తీసుకొని ఇక్కడ 2 స్పూన్ ఓట్స్ అనేవి తీసుకుంటున్నా. దీంట్లో ఇప్పుడు 100 గ్రామ్స్ పాలు అనేవి యాడ్ చేసి బాగా నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 20 మినిట్స్ అనేవి ఓట్స్ బాగా నానబెట్టుకొని సైడ్ పెట్టుకోవాలి. దీన్ని చూడండి, ఇక్కడ ఓట్స్ అనేవి హాఫ్ అన్ అవర్ అయ్యాక బాగా నానిపోయండి. దీన్ని ఇప్పుడు బ్లైండ్ చేసుకోవాలి. దీన్ని బ్లైండింగ్ కి ఇప్పుడు నేను ఒక జ్యూసర్ జార్ తీసుకున్నా. దాంట్లో మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1 బనానా కూడా యాడ్ చేసుకోవాలి. బనానా లేదంటే అండ్ పపాయ అండ్ యాపిల్ ఏదైనా ఫ్రూట్ అనేది యాడ్ చేసుకుంటే మంచి ఫ్రూట్ లో ఉన్న ఫ్రూట్ లో ఉన్న పోషకాలు అనేవి మనకి బాడీకి బాగా వస్తుందండి. అండ్ డైట్ లో ఉండేటప్పుడు ప్రోటీన్స్ ఎక్కువగా కావాలి దాంతో పాటు. కాబట్టి ఫ్రూట్ అనేది యాడ్ చేసుకుంటే మంచి వస్తుంది. దీని ఇప్పుడు నేను స్మూతీలో బనానా అనేది యాడ్ చేస్తున్నా. చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని చూడండి, ఇలా బనానా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా పాలు కూడా వేసుకోవాలి. దీన్ని బ్లైండ్ చేసుకుందాం. 2 ఐస్ పీసెస్ వేసుకుంటున్నా. దీన్ని ఇప్పుడు బ్లైండ్ చేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ బ్లైండ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక గ్లాస్ లో తీసేసుకుంటున్నా. ఇలా యాడ్ చేసుకున్నాక షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తేనె అనేది యాడ్ చేసుకున్నా. దీనిపైన కిస్మిస్ తో గార్నిష్ చేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ ఎంతో హెల్దీ అయినా అండ్ డైట్ ప్లాన్ చేసే వాళ్ళకి ఎంతో యూజింగ్ గా ఉండే అండ్ ఓట్స్ లో ఉండే బెనిఫిట్స్ మనకి ఎంతో బాగా తెలుసు. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల మన ఒంట్లో ఉన్న కొవ్వు అనేది బాగా కరుగుతుంది. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.